చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే x ఈక్వల్ టు ఏ కొసెక్ థీటా కమా y ఈక్వల్ టు బి కాట్ థీటా అయితే బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత. కాబట్టి మనకి ఇక్కడ ఏమడుతున్నారండి, బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ విలువ ఎంత అని అడుగుతున్నారండి. కాబట్టి మనకి ఏమి ఇచ్చారండి, పైన ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ కొసెక్ థీటా. అదేవిధంగా మనకి ఇంకా బి వై ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, బి ఇంటూ కాట్ థీటా అని ఇచ్చారండి. చూడండి మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి కనబడుతున్నాయి అంటే స్క్వేర్ కనబడుతున్నాయి. ఇక్కడ స్క్వేర్ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం ఇచ్చిందని ఇక్కడ బోత్ సైడ్ ఇరువైపులు ఇక్కడ వర్గం చేయగా ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కొసెక్ స్క్వేర్ థీటా. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందండి వై ఇరువైపులు ఇక్కడ కూడా వర్గం చేస్తే ఏమవుతుందండి వై స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. మనకి ఏమవుతుందండి బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి పై లెక్కలో బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉందండి, కానీ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇరువైపులో బి స్క్వేర్తో గురిస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్కడైనా రాసుకోవచ్చు కదా ఇంటూ కాబట్టి ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా. అదేవిధంగా ఇక్కడ ఇరువైపులా పైన మనకి ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ లేదండి ఇక్కడ. కాబట్టి ఇరువైపులు ఏ స్క్వేర్ గుణిస్తే మనకి అప్పుడు ఏమొస్తుందండి ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుందండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. కాబట్టి చూడండి మనకి ఇక్కడ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ విలువ వచ్చింది, అదేవిధంగా ఏ స్క్వేర్ వై స్క్వేర్ విలువ వచ్చింది. కాబట్టి బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ విలువ ఇదండి. అదేవిధంగా ఏ స్క్వేర్ వై స్క్వేర్ విలువ ఎంత అండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ థీటా ఈ విధంగా వచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు ఈ రెండు పై లెక్కలు ఏమడిగారండి, ఆ రెండు తీసివేయాలి. కాబట్టి బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ అని అడిగారండి. కాబట్టి అప్పుడు ఏమవుతుందండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ థీటా. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, ఇదే విధంగా ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుందండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందండి కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా వస్తుందండి, అంతే కదండి. చూడండి కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ విలువ ఎంత అండి 1 అండి. కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ బి స్క్వేర్ అండి.